ఆధార్ ఫ్రంట్ ఫోటో, ఆధార్ బ్యాక్ సైడ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, పీసీ, సిఎంఎం ఇవన్నీ మీ ఫోన్లో సాఫ్ట్ కాపీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా సైట్లోకి వచ్చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ JNTUK నొక్కండి, డైరెక్ట్గా మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదంటే రిజిస్టర్ బటన్ నొక్కండి, డీటెయిల్స్ ఫిల్ చేయండి, రిజిస్ట్రేషన్ టైప్ సర్టిఫికేట్స్ పెట్టుకొని రిజిస్టర్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్టిఫికేట్ టైప్ వచ్చేసి ఒరిజినల్ డిగ్రీ పెట్టుకోండి, తర్వాత సబ్మిట్ కొట్టండి. మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్టిఫికేట్ టైప్ మళ్ళీ ఒరిజినల్ డిగ్రీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. పెండింగ్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోవాలి, 1 నొక్కండి. డిక్లరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ నొక్కండి. అంతే. ఇలా చేస్తే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది, చెక్ చేసుకోండి. క్లిక్ ఆన్ అప్లోడ్ పర్సనల్ డీటెయిల్స్. స్టెప్ 2, ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. కాలేజ్ కోడ్ వచ్చేసి ప్రతి ఒక్క కాలేజ్కి ఒక యూనిక్ కాలేజ్ కోడ్ ఉంటుంది. అది మీ సిఆర్స్ని లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ కొట్టిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే నొక్కండి, మళ్ళీ ఓకే నొక్కండి. మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ 2 కంప్లీటెడ్, అంతే సింపుల్. స్టెప్ 3 నొక్కండి. వీడియో స్టార్టింగ్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఫోన్లో ఉంచుకోమని చెప్పాను కదా, అవి ఇప్పుడు స్టెప్ 3లో మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. చూస్ ఫైల్ క్లిక్ చేసి ఆధార్ ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్ అని స్టేటస్ వస్తుంది. అంతే మామా. ఇలా పెండింగ్ ఉన్నవి అన్ని ఆధార్ బ్యాక్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి, పీసీ, సిఎంఎం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు కంప్లీటెడ్ అని స్టెప్ 3 స్టేటస్ చూపిస్తుంది. ఇక ముఖ్యమైనది ఆఖరి ఘట్టం 4వది స్టెప్ 4 నొక్కండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు మోడ్ ఆఫ్ అప్లయింగ్ నార్మల్ పెట్టుకోండి, లేదంటే 5,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మోడ్ ఆఫ్ అప్లయింగ్ నార్మల్ పెట్టుకుంటే ఇచ్చిన డెడ్ లైన్లో మనం సర్టిఫికేట్ని 2,000 రూపాయలకే అప్లై చేసుకోవచ్చు. లేదంటే తత్కాల్ ప్రకారం మీకు కావాల్సినప్పుడు సర్టిఫికేట్ కావాలంటే 5,000 రూపాయలు అంటే 3,000 రూపాయలు జరిమానా కట్టుకోవాలి. ప్రజలారా, అవసరం అంటారా? మోడ్ ఆఫ్ అప్లయింగ్ నార్మల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తే మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రిఫ్రెష్ చేయండి, పేమెంట్ మళ్ళీ కంటిన్యూ కొట్టండి, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి, కాకపోతే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత యూపీఐ, ఫోన్పే, పేటిఎం ఉంటుంది. అది క్లిక్ చేసుకొని యూపీఐ ఐడి ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. నేనైతే యూపీఐ ఐడి ఎంటర్ చేసుకొని యూపీఐ ఐడి వ్యాలిడేట్ చేసుకున్నాను. వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత యూజ్లెస్ సర్టిఫికేట్ కోసం డబ్బులు పోగొట్టుకోవడానికి పే నౌ క్లిక్ చేయండి. పేమెంట్ రిక్వెస్ట్ వెళ్తుంది, పే క్లిక్ చేయండి, పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మీరు చూసుకుంటే 4th స్టెప్ కూడా కంప్లీటెడ్ అని ఉంటుంది. చివరిగా 5th స్టెప్ పెండింగ్లో ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒకటి వస్తుంది. కంగారు పడకుండా లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ పెండింగ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. డిక్లరేషన్ చెక్ బాక్స్ టిక్ చేసి డౌన్లోడ్ కొట్టండి. అగైన్ డౌన్లోడ్ కొట్టండి, పర్వాలేదు, ఏదేదో డౌన్లోడ్ చేస్తారు, ఇది డౌన్లోడ్ చేస్తే ఏం కాదు. మీరు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పెండింగ్ వస్తుంది. భయపడకుండా రిఫ్రెష్ చేయండి. ఈసారి మీకు ఖచ్చితంగా కంప్లీటెడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసేసారు. మీరు ఇలా అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అది రావడం లేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మీ సర్టిఫికేట్ అప్రూవ్ అయిన తర్వాత మీరు పెట్టిన అడ్రస్కి పోస్ట్ మ్యాన్ మీ సర్టిఫికేట్ తెచ్చి మీ చేతికి అందజేస్తారు. మీకేమైనా సందేహాలుంటే మదిలో చింతించకుండా మన వీడియో కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి సమాధానాలు చెప్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.